అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక కాకి జీవిస్తూ ఉండేది. ఆ కాకి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ప్రతిరోజు తనకి ఆహారం కోసం వెతుక్కుంటూ తన కడుపు నింపుకుంటూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేది. అలా ఒకరోజు కాకి ఆహారం కోసం వెతుకుతూ పోతుంది. కానీ దానికి ఎలాంటి ఆహారము దొరక్క ఒక ఇంటి మీద వాలి అక్కడ అటు ఇటు ఏమైనా ఆహారం కనిపిస్తుందేమో అని చూస్తూ ఉండిపోతుంది. కానీ అక్కడికి ఎలాంటి ఆహారం కనబడదు. దాంతో ఆ కాకి అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంది. కానీ ఇంతలో అక్కడికి ఆ ఇంటి యజమాని అక్కడికి వచ్చి తన ఇంటి బయట తన ఇంట్లో ఉన్న అన్నాన్ని ఆరపోసి పోతుంది. ఎందుకంటే అన్నం ఎండబెట్టడానికి. కానీ మధ్యలో ఈ కాకి వచ్చి ఆ ఎండబెట్టిన అన్నాన్ని తినింది. దీనితో ఆ కాకి మంచిగా ఆహారం దొరికిందంటూ ఇదే మంచి అవకాశంతో తింటూ ఉండేది. కానీ మధ్యలో ఆ ఆహారం పెట్టిన ఒక యజమాని వచ్చి ఆ కాకి మీద ఒక కర్రని విసిరేస్తుంది. దానితో ఆ కాకి కావుమని అరుస్తూ చెట్టు మీద దాక్కుంటుంది. ఒసే దిక్కుమాలిన కాకి, నేను ఎండబోసిన అన్నాన్ని తిన్నామని ప్రయత్నిస్తావా? ఇంకోసారి ఇటువైపు కనబడకు. ఇలా కాకి చాలా దెబ్బ తినడంతో తన ఇంటి దగ్గరికి వచ్చి బోరున బాధపడుతూ ఏడుస్తూ ఉండేది. అప్పుడే దానికి ఒక ఆలోచన తట్టింది. అదేంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచితనంగా వాళ్ళని అన్నం పెట్టమని అడిగితే ఎవరైనా పెడతారేమో అని మళ్ళీ అదే ఇంటికి ఆ కాకి వెళ్తుంది. అమ్మా, దయచేసి నన్ను క్షమించు. నాకు ఈరోజు ఎక్కడ ఆహారం దొరకలేదు. అందుకే నేను దొంగతనంగా మీరు ఎండబెట్టిన అన్నాన్ని తిందామని ప్రయత్నించాను. మీరు నన్ను కొట్టారు. నాకు చాలా దెబ్బ తగిలింది. ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. నన్ను క్షమించండి. చూడు కాకి, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని నువ్వు తెలుసుకున్నావు. నేను నీకు ఒక సహాయం చేస్తాను. అదేంటంటే ఇనుక మీద నువ్వు ఇలా దొంగతనంగా తినడం మానేసి ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళని బతిమలాడు. అలా బతిమలాడితే వారు నీకు తప్పకుండా తినడానికి ఏదో ఒకటి ఇస్తారు. కానీ నువ్వు ఇలా దొంగతనంగా తింటే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే నాకు కూడా కోపం వచ్చి నిన్ను అలా కొట్టాను. నీకు దెబ్బ తగిలినందుకు నన్ను క్షమించు. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు వెళ్ళి వాళ్ళని మంచిగా బతిమలాడుకొని అడుగు. అప్పుడు వాళ్ళు నీకు తప్పకుండా భోజనం లేదా మరియు వాళ్ళ ఇంట్లో ఏమున్నా నీకు పెడతారు. ఇలా ఒకరోజు ఆ ఇంటి యజమాని కాకికి బుద్ధి వచ్చేలా చెప్తుంది. దీనితో మరుసటి రోజు నుండి కాకి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనంగా తినకుండా వాళ్ళని బతిమలాడి అడుగుతూ ఉండేది. అమ్మా, నేను తినక చాలా రోజులైంది. దయచేసి తినడానికి ఏమన్నా ఉంటే పెట్టండి. నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇలా ఒక ఆవిడ కాకికి మంచిగా బుద్ధి వచ్చేలా చెప్తుంది. దాంతో కాకి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమలాడుకొని అన్నాన్ని తింటూ ఉండేది. నీకు ఆవిడ చేసిన కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.